నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సినీ స్టార్ సుమన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఫస్ట్ ఛాంపియన్ సంబంధించి ఏదైతే కరాటే కున్ఫు టైకాన్ సంబంధించి ఛాంపియన్ 2024 దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏదైతే కరాటీ గాని, కున్ఫు గాని గతం నుంచి మనం దీని గురించి మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు కూడా దీని గురించి చర్చకు తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటికి దీనికి ప్రాధాన్యత వచ్చిందా? రాలేదా? కరెక్ట్. ముందుగా అండి ఈరోజు ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సో సింధుది టోర్నమెంట్ విషయం జరగబోతుంది సెప్టెంబర్ 22 కోట్ల విజయభాస్కర్ స్టేడియం గురించి దానికి పెట్టాం. అలాగే మిత్రుడు ప్రవీణ్ గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు. టూ లేడీస్ తెలంగాణలో వాళ్ళు ఏంటంటే మార్షల్ ఆర్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా సాక్రిఫైస్ చేసి వాళ్ళ టైం, లైఫ్, ఫ్యామిలీ అన్ని సాక్రిఫైస్ చేసి పాపం చేస్తున్నారు. సో వాళ్ళకి ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు 89 నుంచి ఇక్కడ పర్మనెంట్గా హైదరాబాద్లో ఉన్నానండి. సో మెల్లిమెల్లిగా నేను ఏంటంటే విలేజెస్ కానీ టౌన్స్ కానీ అలా వెళ్ళి అక్కడ ఉంటే మార్షల్ ఆర్ట్ విషయం చెప్పి నేను దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాను. చాలా ప్రభుత్వాలు వచ్చింది అంటే నేను పేరు చెప్పను, వెళ్ళాను, మాట్లాడాను, చేస్తాను చెప్పి దీనికి ప్రయారిటీ ఇవ్వాల. సరే, ప్రయారిటీ వేరే ఉందండి, ఇంపార్టెంట్ థింగ్స్ ఉందన్నారు. సరే ఓకే, బట్ మా డ్యూటీ మేము చేసుకుని పోతున్నాం. ఎందుకంటే నా లెక్క ప్రకారం ప్రయారిటీ ఏంటంటే లైఫ్ అండి. ప్రాణం అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఆ ప్రాణానికి విలువ లేకపోతే ఇంక మిగతా ప్రయారిటీస్ ఏముందండి? మీరు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే లైఫ్ ఫస్ట్ థింగ్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఫోన్ చేస్తే విదిన్ 3 minutes 911 వచ్చేస్తాయండి, పోలీసు వస్తాయి. అంటే అంత వాల్యూ ఇస్తున్నారు. అది ఎప్పుడు వస్తుంది భారతదేశానికి తెలియదు. అప్పుడు వచ్చే వరకు మరి ఇక్కడ మహిళలు కానీ లేకపోతే ఎవరైనా సరే ఏదైనా జరిగిందంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకి ఉండాలి కదా. సో అట్లా నా రిక్వెస్ట్ ఏంటంటే స్కూల్స్, కాలేజెస్లో మన జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ మీరు చూశారు. ముఖ్యంగా మహిళా కాలేజెస్లో, మహిళా స్కూల్స్లో ఇది కంపల్సరీగా చేయాలి. మార్షల్ ఆర్ట్స్, నేను కరాటే అని చెప్పట్లా, నేను కరాటే నేర్చుకున్నాను, మిగతా కొంచెం నేర్చుకున్నాను. ఏదైనా ఉండొచ్చు, మార్షల్ ఆర్ట్స్ని కంపల్సరీగా చేసి క్లాస్లో మ్యాండటరీగా చేసి ఎవ్రీడే ½ an hour పెట్టి దానికి మార్క్ సిస్టమ్ కూడా పెట్టి బలవంతంగా నేర్పించాలి. అది కొంచెం క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఒక 3 months అయిన తర్వాత ఆ బెనిఫిట్ ఏంటో తెలుస్తుంది. వీళ్ళందరూ బెనిఫిట్ తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళు ఇంకా ప్యాషన్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. మెంటల్ బ్యాలెన్స్, ఫిజికల్ బ్యాలెన్స్, మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్, ఎండ్యూరెన్స్, పెయిన్ టాలరెన్స్ అన్నీ వస్తాయి. జీవితంలో ఎన్ని వస్తాయి, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అప్సెట్ అయిపోతాం. అప్సెట్ అవ్వకుండా ఎలా ఫేస్ చేయాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ నేను అనుభవించాను. ఈరోజు నేను అనుభవించి నేను బయటకు వచ్చి నేను చెప్తాను, దిస్ ఇస్ అ వండర్ఫుల్ వే ఆఫ్ లైఫ్. అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేదు. సార్, అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజెస్లోనే వీటికి ప్రయారిటీ కొంత ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ సిస్టంలో కూడా వస్తేనే కదా వీటికి మార్పు అనేది స్టార్ట్ అయ్యేది. అంటే 100% అండి. ఏదైనా కొన్ని విషయాలు ప్రైవేట్ వాళ్ళు చేసుకొని పోతే తప్పులేదు, బట్ కొన్ని విషయాలు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తేనే అది ముందుకెళ్తుంది. సో దట్ ఈస్ వై ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను రిక్వెస్ట్ చేసేదంటే ప్లీజ్ ఇంప్లిమెంట్ మార్షల్ ఆర్ట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. 100% చెయ్యాలి, మీరే చెయ్యాలి. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్టిస్ట్, ఆయన కూడా ఆయనకు తెలుస్తుంది మార్షల్ ఆర్ట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అని తెలుసు. కాబట్టి మీరు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీరు ఇంప్లిమెంట్ చేసి, ఎంతోమంది అమ్మాయిల పాపం కొన్ని ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళ ఇంట్లో చెప్పలేకపోతున్నారు, చెప్పట్లేదు. అది చాలా తప్పు, చాలా అన్యాయం. అలా జరగకుండా ఇది నేర్చుకుంటే అందరికి భయం వస్తుంది. అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళు ఏదో తెలిసే, వాళ్ళు మళ్ళీ కొడతారు, వాళ్ళు ఏదో అవుతుంది, భయం వస్తుంది. అలా మీరు చెయ్యాలని నా రిక్వెస్ట్. రేప్ ఇన్సిడెంట్స్ ప్రధానంగా మాట్లాడుకుంటే మొన్న రాజస్థాన్లో కూడా ఒక అమ్మాయి తిరగబడడం వల్ల అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే ఆగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తెలంగాణలో కూడా చాలా చేస్తాం. ఇటీవల గాంధీ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్ మీద కొంతమంది పేషెంట్స్ దాడి చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఒక ఉమెన్ మీద ఫస్ట్ థింగ్ భయం లేదు. ఒకవేళ ఏం జరిగిందంటే దానికి బెయిల్ ఇంత అమౌంట్ ఉంది, లేకపోతే ఏదో పొలిటికల్ ప్రెషర్ ఉంది, బయటకు వస్తారు, వెళ్ళిపోతున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, వెదర్ ఇట్ ఈస్ పోలీస్, వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్, ప్లీజ్ డూ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ సచ్ మ్యాటర్స్. ఇలాంటి విషయాల్లో దయచేసి మీరు ప్రెషర్ పెట్టవద్దు. మీరు డబ్బుతో కానీ అక్కడ కానీ పెట్టవద్దు. పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వదిలేయండి, వాళ్ళు చేసుకుంటారు. ఎవిడెన్స్ ఉంటే పనిష్ చేయండి, ఎవిడెన్స్ లేకపోతే లేదు. బట్ ప్రెషర్ పెట్టి పాపం ఆ కన్నీళ్ళు, ఆ ఫ్యామిలీ కన్నీళ్ళు మీకెందుకు, ఆ శాపాలు మీకెందుకు? మీకు ఫ్యామిలీ ఉంది కదా, మీకు పిల్లలు ఉంటారు కదా, అక్కడ జరిగింది తర్వాత మీ ఫ్యామిలీకి జరుగుతాయి. దయచేసి అలాంటి చేయబాక, వదిలేయండి. లెట్ ద పోలీస్ డూ యువర్ డ్యూటీ. అండ్ పోలీస్ రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ డూ యువర్ డ్యూటీ. మీ డ్యూటీ మీరు చేయండి, జరగకూడదు. ఇట్స్ వెరీ రాంగ్. మీరు కూడా ఈ గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి, అంటే ఎంతవరకు దీనికి ప్రాధాన్యత ఉంది? ఒక స్పోర్ట్స్ కానీ లేదంటే ఇట్లాంటి అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ గత గవర్నమెంట్లో కానీ ఏమి ప్రాధాన్యత లేదు. స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ లేదు. ఉన్నది స్పోర్ట్స్ అథారిటీ ఉన్నది కానీ అది నామమాత్రంగానే ఉన్నది. ఏ స్పోర్ట్స్ ఉమెన్కి కానీ ఏ స్పోర్ట్స్ మెన్ కానీ ఎంకరేజ్మెంట్ ఉందండి?
కనీసం స్టేడియంస్ కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇలా పోయి మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం చూడండి, లోపల పోయి ఇండోర్ స్టేడియం చూడండి, వాళ్ళ హాలత్ ఎట్టుందా గవర్నమెంట్లో, గత గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో బేసిక్ నెసెసిటీస్ లేవు, ఒక ఎంకరేజ్మెంట్ లేదు పిల్లలకి. స్పోర్ట్స్లో రావడమే తక్కువ అయిపోయింది ఇవాళ రేపు. అంటే చదువులు ఉద్యోగాలు అదే. అట్లాంటి స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా. నెక్స్ట్ చాలా స్పోర్ట్స్ మన టాలెంట్ తెలంగాణలో చాలా ఉంది, కానీ సరైన ఎంకరేజ్మెంట్ లేదు గవర్నమెంట్ నుంచి. సో దీనిపై తక్షణ చర్యగా మంచి ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎవరినో తీసుకొచ్చి పెడితే కుదరదు, స్పోర్ట్స్ పర్సనే ఉండాలి, వాడికి తెలుస్తుంది స్పోర్ట్స్ మీద విలువ ఏందనేది. సో ఎవరినో తీసుకొచ్చి పొలిటికల్ గా తిరగటం తీసుకొచ్చి మా కాంగ్రెస్ కి 10 ఏళ్ళ నుంచి చేస్తారు, మా బీఆర్ఎస్ 10 ఏళ్ళ నుంచి తీసుకొచ్చి అవగాహన లేని తీసుకొచ్చి నన్ను కూడా పెడితే అవగాహన ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్పోర్ట్స్ పై అవగాహన ఉన్నోని పెట్టాలి. ముఖ్యంగా స్కూల్స్ లో స్పోర్ట్ ఎస్పెషలీ మార్షల్ ఆర్ట్ అనేది మ్యాండేటరీ చేయాలి. ఏవైతే 30 minutes 40 minutes ఉన్న క్లాసెస్ ని 5 minutes ష్రింక్ చేసి దీని గురించి ప్రత్యేకంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ గురించి డెఫినెట్ గా సిన్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి స్పోర్ట్స్ మీద, స్పోర్ట్స్ కూడా కాదు మార్షల్ ఆర్ట్ మీద ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద సుమన్ గారు చెప్పినట్టు దీనికి ఒక ఎగ్జామ్ పెట్టాలి, దానికి ఈ రిజల్ట్ లో దాన్ని యాడ్ చేయాలి, మార్క్స్ లో యాడ్ చేయాలి. మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటూ నీకు బలం వచ్చింది అవతలను కొట్టడమే కాదు, డిసిప్లిన్ వస్తుంది, ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు మంచి చెడ్డ ఏదైనా ఉన్నప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలని వస్తుంది. కాబట్టి ఇవాళ రేపు చూస్తున్నారు మానవ మృగాలు రోడ్లపై అడ్డగోలుగా తిరుగుతున్నారు, వాళ్ళ మహిళలకి భద్రత లేదు, పోలీసు కూడా ఎక్కడ ఇప్పుడు ఇండోర్లో అయ్యేదానికి ఎవరైతే చేయలేరు కదా. సో మనము మన పిల్లలకు నేర్పాలి సెల్ఫ్ డిఫెన్స్. అవసరం పడితే అట్లాంటి ప్రయత్నం చేస్తుని చంపేసినా తప్పు లేదు, చంపండి. అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, ఈ ఫిజికల్ మొలెస్టేషన్ కి వచ్చిన యాదవల్ని చంపేయండి, ఏం కాదు, సెల్ఫ్ డిఫెన్స్ కింద కేసు కొట్టేస్తారు. అప్పటికే ప్రాబ్లం అయితే మాలాంటి వాళ్ళు ఉన్నాం, రోడ్డు మీదకి వచ్చి నిలబడతాం. సార్ అంటే ఇప్పుడు స్వతంత్రం తర్వాత ఒక ఆడది నడి రోడ్డు మీద అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వతంత్రం అని ఒక నినాదం ఉంది. ఈ నిజంగా ఇప్పుడున్న జనరేషన్ పట్ల, ఇప్పుడున్న వర్కింగ్ ఉమెన్స్ పట్ల ఆ ఇన్సిడెంట్ జరుగుతుందా? నడి రోడ్డు మీద ఒక ఆడది ధైర్యంగా తిరగలుగుతుందా ఇప్పుడున్న పరిస్థితి? 200% లేదండి, 200%. అంటే మాక్సిమం ఏంటంటే నైట్ షో అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెహికల్స్లో వెళ్ళిపోవడం, కానీ అంటే నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారండి? బస్ సర్వీస్ ఉండదు, సో లేదు. సో ఆ ఒక విషయం ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నాయి, అండ్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా అన్ని కంట్రీస్లో లేవు, మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నాయి. అంటే వెరీ సింపుల్ అండి. ఒకటి సీసీటీవీలు వచ్చేసి అన్ని చోట్ల రావాలి. సెకండ్ థింగ్, అసలు అలాంటి చేస్తే ద పనిష్మెంట్ హ్యాస్ టు బి వెరీ సివియర్. అది లేదు ఇక్కడ. ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నడుస్తుంది, సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ కూడా మీకు ఏంటంటే ఎప్పుడు పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది, పోలీస్ వచ్చి వితౌట్ యూనిఫామ్ కూడా తిరుగుతూనే ఉంటారు. మీకు ఓన్లీ ఏదో రెడ్ లైట్ బ్లూ లైట్ కాదు, అవి లేకుండా కూడా పోలీస్ మేల్ ఫీమేల్ వాళ్ళ బైక్లో వాళ్ళు తెలిపి బార్స్ అట్లా ఉంటారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు వచ్చేసి ఏదో అంటే ప్యాసింజర్స్ ఏదో అనుకుంటాం, కాదు, దే ఆర్ పోలీస్ పీపుల్. సో పోలీసులు ఏంటంటే మనం యూనిఫామ్తో చూపిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. పోలీసుని ఏం చేయాలి? యూనిఫామ్ లేకుండా పంపాలి. మీరు యూనిఫామ్ లేకుండా నైట్లో పంపండి, ఎంతమంది దొరుకుతారు చూడండి, మేల్ ఫీమేల్స్ అని. సో సిస్టమ్ హ్యాస్ టు చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు రోడ్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు నాకు తెలిసి రోడ్లో వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఫాస్ట్ వెళ్ళేవాడు రైట్లో ఉండాలి. ఇప్పుడు రెండు సైడ్లో ఇద్దరు వెళ్తున్నారు. ఎవడు ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఎవడు స్లోగా వెళ్తున్నాడు తెలియదు, ఎవడు బ్రేక్ వేస్తున్నాడు తెలియదు. అందుకే మేజర్ యాక్సిడెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. అదే మాదిరిగా పోలీస్ సిస్టమ్ హ్యాస్ టు చేంజ్. దే ఆర్ డూయింగ్ ది డ్యూటీ. డ్యూటీని ఏ ప్యాటర్న్లో చేయాలంటే పుట్ దెమ్ ఇన్ మఫ్టీ. వాళ్ళు దే షుడ్ లుక్ అదే కామన్ మ్యాన్ తిరుగుతున్నట్టు అలా ఉండాలి. ఒకరొకరిని పట్టుకోండి, ఈ బ్యాచ్ అంతా పారిపోతారు ఇక్కడి నుంచి. అండ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కుమ్మేయాలండి. ఏదో వాళ్ళకి ఛాయ్ ఇవ్వడం, బిర్యానీ ఇవ్వడం కాదు, కుమ్మాలి. కుమ్మి అప్పుడు ఇవ్వండి, బిర్యానీ ఛాయ్ ఇవ్వండి. సార్ అంటే సి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, సి టీమ్స్ అని చెప్పి సి సిస్టమ్స్ ఏవైతే వచ్చినాయో ఇవన్నీ కరెక్ట్ వర్కింగ్ ఉందా? అంటే మీరు కూడా చెప్పాలి. డెఫినెట్లీ సార్, బట్ ఐ విల్ నాట్ సే బెస్ట్, బట్ డెఫినెట్లీ ఫ్రమ్ వర్స్ట్ ఇట్ హెస్ బికమ్ బెటర్. డెఫినెట్లీ చేంజ్ ఉంది. అదే చెప్తున్నాను. యూనిఫామ్ చూడగానే పారిపోతారండి. మీరు యూనిఫామ్ వాళ్ళకి నైట్ టైంలో యూనిఫామ్ కాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళ వెనకాల మన మేల్ పోలీస్ అవన్నీ ఉండాలి. అలా పంపండి, ఎంతమంది దొరుకుతారు చూడండి. ఇమ్మీడియట్లీ స్పాట్లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇద్దరు చేయండి సార్, 20 మంది వెళ్ళిపోతారు. 20 పోతే 200 మంది వెళ్ళిపోతారు. అది చేయాలి. సిస్టమ్ ఆఫ్ ఏ విధంగా చేయాలో అది ఇంప్లిమెంట్ చేయాలి. మీరు చెప్పండి అన్న, సి టీమ్స్ కానీ సి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, ఏ సిస్టమ్ ఉన్నా అవుట్డోర్ కి పనిచేస్తాయి. అవుట్డోర్ కూడా మొత్తం కవర్ చేయలేరు, వాళ్ళకి ఆ వ్యవస్థ కవర్ చేయలేరు కదా. వాళ్ళు కూడా ఒక లిమిట్ వరకే చేయగలుగుతారు కదా. ఇండోర్ లో ఏది వాళ్ళకేం తెలుస్తుంది?
సో ప్రతి ఒక్క మహిళ పెప్పర్ స్ప్రేలు కూడా పెట్టుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ మ్యాండేటరీ చేయాలండి. దీనికి అన్నిటికి ఒకటే సొల్యూషన్, మార్షల్ ఆర్ట్స్ మ్యాండేటరీ చేయాలి. సింపుల్. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఉదయండి, భారతదేశంలో ఉన్న మహిళలు వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కావాలంటే వాళ్ళు రోడ్లో మిడ్ నైట్ అయినా సరే వాళ్ళు బయటికి వెళ్ళాలి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి. నైట్ టైం ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇవన్నీ జరగాలంటే మార్షల్ ఆర్ట్ని కంపల్సరీగా చేసి స్కూల్స్ కాలేజెస్లో ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ మార్క్స్ ఎగ్జామ్కి పనికి వస్తుంది చెప్పి, లేకపోతే ఆ మార్క్స్ పోతే ఎగ్జామ్లో కూడా మైనస్ వస్తుంది చెప్పి బలవంతం చేసి, అదే మాదిరిగా వేరే వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తున్నారు, క్లబ్కి వెళ్తున్నారు, దీనికి వీక్లీ థ్రైస్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి యూ ప్లీజ్ ప్రొటెక్ట్ యూర్. అంతగానే ఇంకా ఏమీ చెప్పలేము. తర్వాత అదే ఇందాక కూడా చెప్పాను, లేడీస్ ఏంటంటే సారీ కట్టుకున్నాం కదా, మేము ఎట్లా కాళ్ళు మేము లేపలేము కదా, అది ఇది అనుకుంటున్నారు. అలా కాదు, ఈవెన్ హ్యాండ్స్ ఉంటే కూడా చాలండి. యువర్ హ్యాండ్స్ ఆర్ దేర్. సో దయచేసి యూ టేక్ ఇంట్రెస్ట్, వచ్చి ఇంట్రెస్ట్ తీసుకుని, ఇప్పుడు కార్నర్ అయినప్పుడు అయ్యోయో మేము అప్పుడు నేర్చుకుని ఉండాలి, అయ్యోయో అప్పుడు చేస్తే ప్రయోజనం లేదు. సో దయచేసి ఇన్ని లెసన్స్ జరుగుతున్నాయి, ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, ఇవి చూసి మీరు మీ పిల్లల్ని మీరు కాపాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.